హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపా కలంకూరి. ఈ రోజు వీడియోలో మీల్ మేకర్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బాగా వేడిగా ఉన్న వాటర్లోకి మీల్ మేకర్ వేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి. 2 మినిట్స్ మంచిగా బాయిల్ అయిన తర్వాత మూత పెట్టేసి పక్కకు తీసేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్దండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకొని చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ లోపు ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. మీల్ మేకర్ ని వాటర్ లో నుంచి సపరేట్ చేసుకుందాము. బాయిల్ చేసుకున్న మీల్ మేకర్స్ ఇలాగ ఉబ్బుతాయండి. ఇప్పుడు ఆ ఉబ్బిన మీల్ మేకర్స్ లో నుంచి వాటర్ అంతా గట్టిగా పిండేసేయాలి. ఏమాత్రం వాటర్ లేకుండా గట్టిగా పిండేసి అవి పక్కన ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న ఆ మీల్ మేకర్స్ కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి. ఫ్రై చేస్తే తొందరగా ఉడకని చెప్పి అలా సగానికి కట్ చేస్తున్నాను. ఈ కట్ చేసే లోపు ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి. దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసుకున్న మీల్ మేకర్స్ కూడా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేయాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మీల్ మేకర్స్ మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి అని ఎలా తెలుస్తుంది అంటే వీటి కలర్ మారుతుంది, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది. నెక్స్ట్ దీనిలో కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేయాలి. తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకొని దానిలో పసుపు, కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీల్ మేకర్స్ ఇష్టం లేని వాళ్ళకి ఒకసారి ఇలా ఫ్రై చేసి పెట్టండి. డిఫరెంట్ టేస్ట్ తో బాగా నచ్చుతుంది. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఈసారి మీ ఇంట్లో పప్పుచారు, రసం అలాంటివి ఏమన్నా పెట్టినప్పుడు ఈ ఫ్రై ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు డెఫినెట్గా నచ్చిద్ది. ఈ పొడులన్నీ వేసుకొని కలిపిన తర్వాత ఒక పీస్ తీసుకొని తిని చూడండి. అప్పుడు మీకు తెలిసిపోద్ది. ఈ ప్రాసెస్ మొత్తాన్ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని చేసుకోవాలి. తర్వాత ఒకసారి మూత తీసి దానిలో కొబ్బరి పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేయాలి. తర్వాత దీనిలో సన్నగా కట్ చేసిన కొత్తిమీర, కొంచెం కసూరి మేతి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కసూరి మేతి పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. అంతేనండి, యమ్మీ యమ్మీ మీల్ మేకర్ ఫ్రై రెడీ. ఈ రెసిపీని మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.